వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమాలకు, సినిమా కళాకారులకు త్వరలో నంది అవార్డులు ఇస్తుందని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. కళాకారులకు తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వడానికి కూటమి సానుకూలంగా ఉందని కూటమి ప్రభుత్వం నంది అవార్డులు, నంది నాటకోత్సవాల నిర్వహణ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చర్చించాం. ఆయన కూడా దానికి సానుకూలంగా ఉన్నారని మంత్రి వెల్లడించారు. అవార్డుల ఎంపిక కోసం త్వరలోనే ఒక జ్యూరీని కూడా ఏర్పాటు చేస్తాము. వేదికను, తేదీలను ముఖ్యమంత్రితో చర్చించి ఫైనల్ చేస్తామని పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణలో గద్దర్ అవార్డులు ప్రకటించారు. ఆ గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఆ ప్రధానోత్సవం సందర్భంగా చిరంజీవి గారు మాట్లాడుతూ, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది సినిమా ఇండస్ట్రీని. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని సినిమా వాళ్ళని ప్రోత్సహించాలి అన్నారు. అలాగే అవార్డులు ఇవ్వాలి అని కోరారు. దీని మీద ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేశాను నేను. ఎందుకంటే చిరంజీవి గారు ఆయన ఆంధ్రప్రదేశ్కి చెందిన వారైనప్పటికీ ఏదో పక్క రాష్ట్రం అన్నట్టుగా మాట్లాడటం, ఎన్టీఆర్ అవార్డు తీసుకుని ఎన్టీఆర్ గురించి ప్రస్తావించకపోవటం, వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ చిరంజీవి గారి అభ్యర్థన నేపథ్యంలోనే మంత్రి గారు ఈ ప్రకటన చేశారు అనుకోవాలి. యాక్చువల్గా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు నంది అవార్డులు ఇచ్చారు. కానీ 2017 తర్వాత ఈ అవార్డులు నిలిపేశారు. 7-8 ఏళ్ళుగా ఇవ్వట్లేదు. అప్పుడు చిరంజీవి గారు మాట్లాడాల, ఎందుకు ఇవ్వట్లేదు, అవార్డులు ఇవ్వాలి, మమ్మల్ని ప్రోత్సహించాలి కదా అని చెప్పి అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారిని. 2017లో కూడా అప్పుడు నంది అవార్డులు ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున రచ్చ చేశారు. వైసీపీ బ్యాచ్, అలాగే చిరంజీవి బ్యాచ్కి చెందిన కొంతమంది, వీళ్ళంతా కూడా బన్నీ వాసు, అలాగే కృష్ణవంశీ, అలాగే పోసాని కృష్ణమురళి, నల్లమల బుజ్జి, నారాయణమూర్తి, వీళ్ళంతా కూడా విమర్శలు ఎక్కువ పెట్టారు. ఇవి కుల అవార్డులను ఆరోపించారు. ఒక వర్గానికి, ఒక కులానికి ఎక్కువ ఇచ్చారని పెద్ద ఎత్తున గొడవ చేశారు. ఆ దెబ్బకి చంద్రబాబు ప్రభుత్వం నంది అవార్డుల ప్రదానం ఆపేసింది. అప్పుడు ఆ తర్వాత ఇక గోవాల జోలికి పోలేదు. అది ఒక న్యూసెన్స్ అనుకొని పక్కన పెట్టారు. జగన్ వచ్చిన తర్వాత అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇది అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పరిశ్రమ కాదు. కళను ప్రోత్సహించొద్దా, కళాకారులను ప్రోత్సహించడం తప్ప అని కొంతమంది ప్రశ్నించవచ్చు. దానికి కూడా సమాధానం చెబుతాం. అసలు ఆంధ్రప్రదేశ్లో సినిమా వాళ్ళు ఎవరున్నారు? అక్కడ ఎవరైనా ఉన్నారా? సినిమా స్టూడియోలు ఉన్నాయా? అక్కడ స్టూడియోలు లేవు, షూటింగ్లు లేవు. అలాంటప్పుడు ఎందుకు వచ్చిన తంటాలు ఇవన్నీ? ఎవరికి అవార్డులు ఇవ్వటం, మళ్ళీ విమర్శలు ఎదుర్కోవటం, వాళ్ళకి ప్రజల సొమ్ముతో నగదు బహుమతులు ఇవ్వటం, ఇవన్నీ అవసరమా? పైగా చంద్రబాబు ప్రభుత్వంలో అవార్డులు ఇస్తే దానికి కులం రంగు పులుగుతారు, రకరకాల రంగులు పులుగుతారు, ప్రాంతాల రంగులు పులుగుతారు, పార్టీల రంగులు పులుగుతారు. చంద్రబాబు సాఫ్ట్ టార్గెట్ కాబట్టి అందరూ ఎగేసుకొని వచ్చేస్తారు. ఇదే చిరంజీవి గారు తెలంగాణలో కేసీఆర్ ఇవ్వలేదు అవార్డులు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు ఇవ్వలేదు అవార్డులు. మరి అప్పుడు ఒక మాట మాట్లాడలేదు. అప్పుడు వాళ్ళని ఎందుకు అడగలేదు? చంద్రబాబు సాఫ్ట్ టార్గెట్ కాబట్టి చంద్రబాబు మీదకి వస్తారు ఎవరైనా. సినిమా పరిశ్రమ ఏపీలో లేదు, సినిమా నిర్మాణాలు ఏపీలో చేయరు, సినిమా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏపీ అయినా కూడా ఆ రాష్ట్రం కోసం వాళ్ళు ఏం చేయరు, అసలు సొంత రాష్ట్రంగా ఓన్ చేసుకోరు. నేను చిరంజీవి మాటలు బట్టి అర్థం కావట్లా ఆయన ఓన్ చేసుకోలేదని. చిరంజీవి లాంటి సీనియర్ నటుడే పక్క రాష్ట్రం అన్నారంటే ఇక మిగిలిన కుర్ర హీరోలు వాళ్ళు ఎందుకు అంటారు? వాళ్ళు ఎందుకు ఓన్ చేసుకుంటారు? ఆస్తులు ఉంటాయి హైదరాబాద్లో, స్టూడియోలు ఉంటాయి హైదరాబాద్లో. కాబట్టి ఏపీ ఏమైపోయినా పర్లేదు. ఏపీలో వాళ్ళకి కేవలం కలెక్షన్లే కావాలి. ఇక్కడ సినిమా పిచ్చోళ్ళు ఎక్కువ మంది కాబట్టి సినిమాలకు వచ్చే కలెక్షన్లో 100 రూపాయల కలెక్షన్లో 65 రూపాయలు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాయి కాబట్టి కావాలంతే. అంతకుమించి వేరే స్టేక్స్ ఏం లేవు వీళ్ళకి. అక్కడి నుంచి కలెక్షన్స్ వస్తే చాలు. ఏపీకి 3 రాజధానులు అంటే వాళ్ళు మాట్లాడరు. పైగా చిరంజీవి పొగిడాడు, బ్రహ్మాండం, ఇది దక్షిణాఫ్రికా లాగా డెవలప్ అయ్యిద్దని చెప్పి అన్నారు ఆ రోజున. ఏపీకి అన్యాయం జరిగితే వీళ్ళు న్యాయం చేయమని అడగరు. విభజన సందర్భంలో ఏపీకి న్యాయం చేయండి అని ఒక హీరో అడగలేదు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మాట్లాడరు. కానీ సినిమా టికెట్ల రేట్లు పెంచమని అడగటానికి, అవార్డులు ఇవ్వమని అడగటానికి మాత్రం రెడీగా ఉంటారు. కోర్టులు ముట్టికాయలు వేస్తున్నా సినిమా టికెట్ల రేట్లు ఏపీ ప్రభుత్వం అడగకుండానే ఉదారంగా పెంచుతుంది. సినిమా ప్రేక్షకులు, ఏపీ ప్రేక్షకుల మీద భారం మోపుతారు. తెలంగాణలో పరిశ్రమ ఉన్నప్పటికీ, పరిశ్రమ ద్వారా తెలంగాణకు ఆదాయం వస్తున్నప్పటికీ అక్కడ గవర్నమెంట్ అదనపు షోలకు అవకాశం ఇవ్వదు, రేట్లు పెంచడానికి కూడా అన్ని సినిమాలకు అవకాశం ఇవ్వట్లేదు. మరి ఇప్పుడు ఏపీకి ఎందుకు వచ్చిన గోల అన్న ప్రశ్నకు సినిమాటోగ్రఫీ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. కొంతమంది సినిమా హీరోల పిచ్చాభిమానులు ఉంటారు. వాళ్ళేంటి, వాళ్ళ హీరో ఏం చేసినా కరెక్ట్ అన్నట్టుగా ఉంటారు. వాళ్ళు తుఫాన్లకి, వరదలకి హీరోలు సాయం చేస్తున్నారు కానీ కూడా మాట్లాడతారు. ఏపీలో సినిమాల కలెక్షన్లతో పోలిస్తే, ఏపీలో వాళ్ళకు వచ్చే బిజినెస్తో పోలిస్తే వాళ్ళు ఇచ్చేది పీనట్ కూడా కాదు. దానికంటే కూడా ఆంధ్రప్రదేశ్లో స్టూడియోలు నిర్మించి ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం ఉంటుంది, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది.
ఆంధ్రప్రదేశ్లో అందమైన అవుట్డోర్ లొకేషన్స్ చాలా ఉన్నాయి, సినిమా షూటింగ్లకు ఉపయోగపడే లొకేషన్స్ ఉన్నాయి. విశాఖ సూర్యలంక బీచ్లు ఉన్నాయి. విశాఖ బీచ్, సూర్యలంక బీచ్, తలకోన అడవి, గండికోట, కోనసీమ అందాలు, గోదావరి కృష్ణా తీరాలు ఇవన్నీ కూడా షూటింగ్లకు పనికొచ్చాయి. ఇక్కడ కనీసం 40% షూట్ చేసిన సినిమాలకే టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వాలి. అవార్డులకు కూడా అదే రూల్ పెట్టాలి. అలాంటి సినిమాలకే, ఆ సినిమాల్లో నటించిన వాళ్ళకే అవార్డులు ఇవ్వాలి. అలా కాకుండా కంప్లీట్గా బయట నిర్మించి ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేసి అవార్డులు ఇవ్వాలనటం ఇది హాస్యాస్పదం. ఇవ్వటం కూడా హాస్యాస్పదమే. ఇప్పుడు తమిళనాడులో నిర్మాణం అవుతుంది తమిళ సినిమా, తెలుగులోకి డబ్ చేస్తారు, తెలుగులో రిలీజ్ చేస్తారు. ఆ సినిమాకి అవార్డు అడిగితే ఇస్తాం? ఇవ్వం కదా. ఇది కూడా అంతే, దీన్ని కూడా అంతే చూడాలి. నిజంగా ఏపీ మీద ప్రేమ ఉంటే సినిమా షూటింగ్లు అక్కడ ఇక్కడ 2 చోట్ల ఉండేట్టు ప్లాన్ చేసుకోవాలి. తెలంగాణలో ఉండాలి, ఆంధ్రాలో ఉండాలి. మీకు 2 చోట్ల ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి. సో అప్పుడు 2 ప్రభుత్వాలకు కూడా ఆదాయం వస్తుంది. ఏపీలో కొద్దిగా షూటింగ్ చేస్తే అక్కడ చిన్న వ్యాపారులు బతుకుతారు, చిన్న చిన్న కళాకారులకు అవకాశాలు వస్తాయి. హోటల్స్, క్యాటరింగు, సర్వీస్ సెక్టర్లో ఉండే వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది. అలాంటి రూల్ ఏది పెట్టకుండా వాళ్ళు అడిగిందే తడవుగా అన్నీ ఇస్తాం అంటే వాళ్ళు నెత్తికెక్కి కూర్చుంటారు. రేపు ఇచ్చాక విమర్శలు కూడా చేస్తారు. జనసేన సానుభూతి పరులకు ఇచ్చారంటారు, టీడీపీ సానుభూతి పరులకు ఇచ్చారంటారు, కమ్మాళ్ళకి ఇచ్చారంటారు. ఇలాంటి విమర్శలన్నీ వస్తాయి. వీటన్నిటిని కూడా మోయాల్సి ఉంటుంది. ఈ బురదంతా కడుక్కోవాల్సి ఉంటుంది. పైగా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ కళాకారులకి ఎవరికన్నా ఇవ్వకపోతే మేమంటే లెక్కలేదు, మా మీద వివక్ష అని అక్కడ తెలంగాణ మేధావులు మైకుల ముందుకు వస్తారు. జనం డబ్బుతో అపాత్రదానం చేస్తూ చేసినందుకు బురదయించుకుంటూ అది కడుక్కోవడానికి మళ్ళీ నానా తంటాలు పడాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో కనీసం 30%, 40% షూటింగ్ చేయాలి. అలాంటి పాలసీ పెట్టి ఆ పాలసీని ఫాలో అయిన వాళ్ళకే మేము అవార్డులు ఇస్తాం, మేము టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్తే బాగుంటుంది. అలాంటి పాలసీలు ఏమీ పెట్టకుండా వీళ్ళకి ఇచ్చుకుంటూ పోతే అది ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయటం అవుతుంది. Like, share and subscribe to Rajaniti channel.